డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలతో పాటు అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలతో పాటు అమరావతి నిర్మాణ ప్రతిపాదనలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, నిన్న ఏదైతే కేబినెట్ మీటింగ్ కి సంబంధించి తీర్మానం చేయడం జరిగింది, ఆ కేబినెట్ మీటింగ్ సంబంధించిన ఆ తీర్మానంలో మాత్రం ఈ డయాఫ్రామ్ వాల్ కొత్తగా నిర్మించాల్సిన ఆవశ్యకత గురించి చర్చించడం జరిగింది. తర్వాత దాని మీద తీర్మానం కూడా చేయడం జరిగింది. రేపు జరిగేటువంటి నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉంటుందో ఆ నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను దాంట్లో ప్రస్తావించే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ప్రస్తావించాలంటే కంపల్సరీగా కూడా ఇది కేబినెట్ మీటింగ్ లో అయితే మాత్రం దాన్ని ఆమోదం పొందవలసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిన్నైతే కేబినెట్ మీటింగ్ లో దీనికి సంబంధించి ఏదైతే పోలవరం సంబంధించిన అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీకి పైన అయ్యారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన కొత్త అధికార నివాసంలో ఉంటారు. ఆ తర్వాత రేపు జరిగేటువంటి ఏదైతే నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సమావేశం ఉందో దాంట్లో పాల్గొంటారు. ప్రధానంగా కూడా డయాఫ్రామ్ వాల్ అంటే గత ప్రభుత్వంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పోలవరాన్ని డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతింటం జరిగింది. అదే విధంగా కూడా కాపర్ డ్యాము, ఎగువ కాపర్ డ్యాము, దిగువగా ఉన్నటువంటి కాపర్ డ్యాము రెండు కూడా సిల్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గతంలో అయితే మాత్రం దాన్ని ఐఐటి నిపుణులు అయితే మాత్రం ఆ డయాఫ్రామ్ వాల్ కి సంబంధించి ఆ రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు. తర్వాత వచ్చినటువంటి ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే వచ్చారో డయాఫ్రామ్ వాల్ తప్పకుండా కూడా కొత్తగా నిర్మించాలని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి 994 కోట్ల రూపాయల ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం సహకరిస్తానని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని అక్కడ జరిగేటువంటి నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి సమావేశంలో ప్రస్తావించనున్నారు. అదేవిధంగా కూడా మ్యాచింగ్ గ్రాంట్ అంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేటువంటి క్రమంలో తప్పనిసరిగా కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ అనేది 30%, 40% మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో మ్యాచింగ్ గ్రాంట్ కూడా తగ్గించాలనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా అమరావతికి సంబంధించి ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఇంకో పెద్ద మొత్తంలో కూడా నిధులు కేటాయించాలని చెప్పి కోరే అవకాశం అయితే ఉంటుంది. దాని నిమిత్తమే నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి సమావేశంలో ప్రస్తావించే సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.